మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, నేను మీ వెలుపల చైతన్య, సుమన్ టీవీ రిపోర్టర్. గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పొందుగుల గ్రామంలో స్వస్తి నారి స్వస్తి పరివార్ అభియోగ్ అనే కార్యక్రమాన్ని ఆశా వర్కర్ ఏదైతే ఉన్నారో అంగన్వాడీ వర్కర్స్, ఆ అంగన్వాడీ వర్కర్స్ ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. ఆ తల్లి గర్భం దాల్చిన కాంచి 6 నెలల శిశువు వరకు ఏదైతే పోషకాహారం అందిస్తున్నారో అదేవిధంగా తల్లికి ఏ టైంలో సకాల పోషకాహారం అందించాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న పథకం పోషకాహార పదార్థాలను ఆ తల్లికి ప్రతి నెల అందిస్తూ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, బిడ్డ పోషకంగా ఎలాగ జన్మించాలి అని చెప్పేసి వాళ్ళు ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్లో చెక్కీస్, కందిపప్పు, బియ్యం, రాగులు, రాగి పిండి, అటుకులు, వాళ్ళు ఏదైతే బాలామృతం, పిల్లలకు ఏదైతే పోషకాహారం ఉంటుందో అవన్నీ డిస్ప్లే చేశారు. అదేవిధంగా తల్లి బిడ్డ ఎలాగైతే ఆనందంగా ఈ రోజుల్లో మన సెల్ఫీ ఒకటి తీసుకుంటున్నామో అదేవిధంగా ఆ అంగన్వాడీ వర్కర్స్ కూడా ఒక సెల్ఫీ ఇది ఏర్పాటు చేశారు. సెల్ఫీ అక్కడికి వచ్చి వాళ్ళ ఫోటో దిగి ఎంతో ఆనందంతో వెళ్ళాలని చెప్పేసి ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే వాళ్ళు చేసే సేవను కూడా గుర్తించి వాళ్ళను మేమంతా కష్టపడ్డా ఈ కార్యక్రమాల ద్వారా మాకు అంత ఆనందం వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్న సూపర్వైజర్స్, అదేవిధంగా నిరంతరం కష్టపడుతున్న అంగన్వాడీ టీచర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాకు కూడా ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. ప్రతి ఒక్కరికి మేము తెలియచేయగలం. గ్రామం మాది. అంగన్వాడీలో 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు ఇచ్చే పిల్లలకి 2.5 కేజీలు బాలామృతం, 2.5 లీటర్ల పాలు, 25 కోడిగుడ్లు THR కింద ఇస్తాం. బిందు ప్రతి నెల గర్భవతులకి, బాలింతలకి అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే సరుకులండి. 3 కేజీలు బియ్యం, కేజీ కందిపప్పు, 1/2 లీటర్ నూనె, 25 గుడ్లు, 5 లీటర్ల పాలు, బాల సంజీవిని ద్వారా కిట్స్ ఇస్తున్నామండి. 2 కేజీలు రాగి పిండి, 1 కేజీ అటుకులు, 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ పల్లి చెక్క, 1/2 కేజీ ఖర్జూరాలు. 8వ రాష్ట్ర పోషణ మాసోత్సవాలు అనేవి జరుగుతున్నాయండి. ఈ సంవత్సరం ఈ పోషణ మాసోత్సవాలని సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఇది నెల రోజులు జరుగుతాయి. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు జరుగుతాయండి. ఈ నెల రోజులకి ప్రతిరోజు ఏ యాక్టివిటీ చేయాలి అనేది ఒక క్యాలెండర్ కూడా ఇచ్చున్నారు. ఆ యాక్టివిటీలో భాగంగా ఈరోజు అపార్ ఐడి క్రియేట్ చేయడం, అలాగే అభా ఐడి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం అండి. దీంతో పాటు ఈ పోషకాహార మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ సంవత్సరం ఊబకాయాన్ని తగ్గించడం, అలాగే పిల్లల్లో బరువుని పర్యవేక్షించడం, 1000 రోజుల సంరక్షణ గురించి అవగాహన కల్పించడం. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే పురుషుల యొక్క భాగస్వామ్యాన్ని కూడా పెంచాలి అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం యాక్టివిటీస్ వీళ్ళకి కూడా సంబంధించి ఇవ్వడం జరిగిందండి. ఈ పోషణ మాసోత్సవాలలో మేము ఒక స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అంగన్వాడీ ద్వారా ఇచ్చేటువంటి THR అనేది ఎవరెవరికి ఏమేమి ఇస్తున్నాము అనేది ఇక్కడ ప్రదర్శించడం జరిగిందండి. కేంద్రం నుంచి అన్ని అందుతున్నాయి. బియ్యం, పాలు, గుడ్లు, ఖజూరాలు, చెక్క, బెల్లం, నూనె, కందిపప్పు ఇవన్నీ అందుతున్నాయి. వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు, టయానికి ఇస్తున్నారు, పిలిచి అన్నీ ఇస్తున్నారు.